హరి ఓం. ఈశావాస్యోపనిషద్ రెండో మంత్రం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఈ రెండో శ్లోకంలో కర్మయోగం గురించి చెప్తున్నారు. మొదటి శ్లోకంలో మనకి ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కశ్య స్విద్ధనం అని మొదటి మంత్రంలో చెప్పారు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఎప్పుడైతే మనం అంతటా భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకున్నామో మనకి మోక్షం వచ్చేసినట్టే. ఎందుకంటే మనం బంధనంలో ఎప్పుడున్నాం? జడ వస్తువులతో సంబంధం పెట్టుకుని నేను నాది అనుకుని, లేదా మనసులో జరిగే వికారాలతో సంబంధం పెట్టుకుని నేను నాది అనుకుని, లేదా సూక్ష్మమైనటువంటి విషయాలతో సంబంధం పెట్టుకుని ఈ అజ్ఞానం నాది, లేకపోతే నేను మాయలో పడిపోయాను, ఇలాంటివన్నీ ఆలోచన చేస్తున్నంత వరకు మనకి బంధనం ఉంది. కానీ అంతటా భగవంతుడే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఒకటి, ఈశావాస్యం ఇదం సర్వం, సర్వం బ్రహ్మమయం. ఈ రకంగా అన్ని చోట్ల ఒకే భావనతో ఉన్నామనుకోండి, అన్ని చోట్ల అన్ని వేళల అందరిలోనూ అన్ని రూపాలలోనూ ఆ భగవత్తత్వమే వ్యాపించి ఉంది అని మనం ఎప్పుడైతే మన అవగాహనలో, మన ఎరుకలో ఎల్లప్పుడూ భగవంతుడే ఉన్నాడు అంటే ఇంకా మనకి జడంతో ఉన్న సంబంధం తెగిపోయింది కదా. అంటే మనకి మోక్షం వచ్చేసినట్టేగా. అన్ని చోట్ల అన్ని వేళలా అందరిలోనూ భగవంతుణ్ణి చూడడమే భగవంతుడి శరణ్లోకి వెళ్ళడము. భగవద్గీతలో చెప్పినట్టుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాల్ని పెట్టేసి నా శరణంలోకి వచ్చేయి. భగవంతుడి శరణంలోకి వెళ్ళడం అంటే ఏంటి? ఇదే ఈశావాస్యం ఇదం సర్వం అంటే. లోపల బయట అంతటా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో మనకి మోక్షం వచ్చేసినట్టే. అంటే మోక్ష పురుషార్థానికి మంత్రం ఏంటి? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. నీకు జగత్ రూపంలో కనపడుతోంది, కానీ అదంతా భగవంతుడిచే, ఈశ అంటే భగవంతుడు, ఈశచే వ్యాపించి ఉన్నది. బ్రహ్మతత్వమే వ్యాపించి ఉన్నది, పరమాత్మతత్వమే వ్యాపించి ఉన్నది, ఆత్మతత్వమే వ్యాపించి ఉన్నది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో అప్పుడు మనం జడము లేదా వృత్తులు లేదా అజ్ఞానం, ఈ మూడు అవరోధాలని దాటితేనే కానీ ఈ దృష్టి మనకి రాదు. అంటే మనకి మోక్షం వచ్చినట్టే కదా. అంతటా మనం భగవంతుని చూడగలుగుతున్నామంటే. కాబట్టి మొదటి మంత్రంలో మొదటి వాక్యంలోనే మనకి మోక్షం గురించి చెప్పేశారు, మోక్ష మార్గం చూపించేశారు. తర్వాత తేన త్యక్తేన భుంజిత అన్నారు కదా. తేన త్యక్తేన భుంజిత అంటే ఏంటి? తేన త్యక్తేన భుంజిత అంటే విడిచిపెట్టాలిగా. నామరూపాలని విడిచిపెట్టామన్నాడు కదా. నామరూపాల మీద ఉన్న మోజుని విడిచిపెట్టమన్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? మనలో ఉండే కామాన్ని నియంత్రణ చేసేశారు.
మా గృద్ధ కస్య స్విద్ధనం, ధనంతో మనం ఎలా ఉండాలో అంటే అర్థపురుషార్థం అన్నమాట. సో ఒకే మంత్రంలో ఈశావాస్యం ఇదం సర్వమేమో మోక్ష పురుషార్థం, తేన త్యక్తేన భుంజిత అనేది కామపురుషార్థం, మా గృద్ధ కస్య స్విద్ధనం అంటే అర్థపురుషార్థం. ఈ మూడు అయిపోయినప్పుడు మరి ముఖ్యమైనది ఏంటి? మన ధర్మాచరణ ఉండాలి కదా. ధర్మం లేకపోతే మన జీవితంలో, మన ఆచరణలో ధర్మం లేకపోతే మనం ఎక్కడ కర్మ విడిచిపెట్టేస్తామో అనే భయంతో, కర్మని మనం అర్థం చేసుకోకుండా ఎక్కడ వదిలేస్తామేమో అని ఇక్కడ ఋషి మనకి కర్మయోగం నేర్పుతున్నారు రెండో మంత్రంలో. రెండో మంత్రంలో కర్మ ఎందుకు నేర్పుతున్నారంటే మనకి అంటే శాస్త్రానికి, గురువులకి, మన ఋషులకి మనిషి అనేవాడు సోమరిపోతులా తయారవ్వకూడదు, బద్ధకస్తుల్లా తయారవ్వకూడదు, భగవంతుడు పేరు చెప్పుకుని పని ఎగ్గొట్టేయకూడదు. ఎప్పుడూ మనం ఎక్కడైతే మన ప్లేస్మెంట్ ఉందో అక్కడ మనకి ఏ ఏ డ్యూటీస్ అయితే మనకి ఇవ్వబడ్డాయో అవి తూచా తప్పకుండా పాటించాలి. అంటే కర్మని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, కర్మని ఎప్పుడు సరైన రీతిలో ఆచరణ చేయాల్సిందే. ఆ సరైన రీతి ఏంటి అని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఆ కర్మ మనకి బంధనం అవుతుంది, మనం కర్మచక్రంలో ఇరుక్కుంటాం. సో ఈ రెండో మంత్రంలో కర్మచక్రంలో ఇరుక్కోకుండా, అంటే మొదటి 3 చెప్పేశారు కదా, మొదటి మంత్రంలో 3 విషయాలు చెప్పారు కదా. ఆ 3 విషయాల్ని మనం జాగ్రత్తగా గనక అర్థం చేసుకుని మనం ఎక్కడైతే ఆ భగవంతుడి ద్వారా, అంటే ఆ నియామకుడి ద్వారా మనం ఎక్కడైతే మనకి ఆయన ప్లేస్మెంట్ ఇచ్చాడో అక్కడ మన బౌండ్ అండ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా, చక్కగా, స్కిల్ఫుల్గా, అంటే దక్షతతో, నైపుణ్యంతో, ప్రేమతో, ఔదార్యంతో చేయాలి. అంటే కర్మ ఫలితాన్ని ఆశించడం మానేసి నేను కర్తని, నేను భోక్తని అనే భావన తీసేసి అణువున, క్షణము, ప్రతి కణములోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి కణం రూపేణ అన్ని రకాలుగాను ఆ ఈశ్వరుడు, ఆ భగవంతుడు నాకు సహాయపడుతున్నాడు, ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు, లోపల బయట అంతా ఆయనే ఉన్నాడు అని చూస్తూ, ఆయన్ని దర్శిస్తూ, ఆయన యొక్క ఉనికిని మనం ఎరుకలో పెట్టుకుని మనం మన నిత్య కర్మలు చేసుకుంటే ఆ కర్మ మనకి బంధనం అవ్వదు. ఆయన తత్వాన్ని తెలుసుకోకుండా ఆయన్ని వదిలేసి నేనే కర్తని, నేనే భోక్తని అనే భావం ఎప్పుడైతే వస్తుందో అటువంటి కర్మయే మనల్ని బంధిస్తుంది. అప్పుడు మనం కర్మచక్రంలో ఇరుక్కుంటాము. ఇక్కడ ఏమంటున్నారు మంత్రంలో? కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషేచ్ఛతగం సమాహ. అంటే మొదటి మంత్రంలో చెప్పిన 3 విషయాలు ఏమేమి ఉన్నాయి? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, తేన త్యక్తేన భుంజిత, మా గృద్ధ కస్య స్విద్ధనం. ధనంతో ఎలా ఉండాలి, భోగాలు యందు ఎలా ఉండాలి, అన్ని చోట్ల ఈశ్వరుడు ఉన్నాడు అనే ఎరుక
మనకి ఎప్పుడు ఉండాలి. ఈ 3 ఉంటూ మనం కర్మ చేస్తున్నప్పుడు కుర్వన్నేవేహ కర్మాణి అంటే శాస్త్రం మనకి ఏదైతే నిర్ధారించిందో, ఏ కర్మని మనం చెయ్యాలని నిర్ధారించిందో ఆ కర్మల్ని మనం తెలుసుకుని ఆ కర్మల్ని మనం 100 ఏళ్ళు బతకాలి మన కర్మ చేసుకుంటూ అని కోరుకోవాలంటుంది. అంటే కర్మని విడిచిపెట్టి పారిపోతే నాకేదో ఆనందం వస్తుంది అనే భ్రమలో ఉండకూడదు. కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషేచ్ఛతగం శతం సమాహ అంటే 100 ఏళ్ళు ఇలాగ కర్మ చేస్తూ ఆరోగ్యవంతంగా ఉంటూ నేను కర్మ చేస్తూ ఆ మొదటి చెప్పిన మంత్రంలో 3 విషయాల్ని ఎల్లప్పుడూ నా జీవితంలో అన్వయం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఏవం త్వయి ఈ రకంగా మనం కర్మ చేసినట్లయితే ఆ కర్మ నా లిప్యతే నరే. నరే అంటే వ్యక్తిని, మనిషిని అలాంటి కర్మ ఎప్పుడూ కూడా బంధించదు. ఇది తప్ప నాణ్యతేతోస్తి అంటే ఇది తప్ప నీకు వేరే ఇంకో మార్గం లేదు. ఇంకో మార్గం లేదంటే ఈ దృక్పథాన్ని నువ్వు అలవాటు చేసుకోకపోతే నేను కర్తని నేను భోక్తని అనే భావనలో ఉండడం వల్ల సమష్టి రూపంలో ఆ భగవంతుడు ఆడిస్తున్న నాటకంలో మన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర సరిగ్గా వేయాలి అంతే. మనకి ఎన్ని డైలాగులు చెప్పారో, మనం ఏం యాక్షన్ చేయమన్నారో అంతవరకే చేసేసి స్టేజ్ దిగిపోవాలి. అంతవరకే. ఆ డైలాగులు కూడా ఆయన ఇచ్చినవే, ఆ స్టేజ్ కూడా ఆయనదే, ఆ స్టోరీ డైరెక్టర్ కూడా ఆయనే, ప్రేక్షకుల రూపంలో ఉన్నది కూడా ఆయనే, ఇతర పాత్రలు ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళు కూడా ఆయనే. ఈశావాస్యం ఇదం సర్వం అంటే అది దాని అర్థం. మధ్యలో నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు నేను ఎవరు? ప్రొడ్యూసర్ ఆయన, డైరెక్టర్ ఆయన, స్టోరీ రైటర్ ఆయన, స్క్రీన్ ప్లే అయింది, షూటింగ్ అయింది, సినిమా అయింది. అసలు ప్రేక్షకులు కూడా ఆయనే, ఇతర పాత్రలు నాతో ఉన్నవాళ్ళు కూడా ఆయనే. మరి నేనెవరిని? నేను జీవుణ్ణి. జీవుడా? ఏ జీవుడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పాడు కా అర్జునుడికి. ఆ జీవుణ్ణి నేను. మరి ఉద్ధవుడికి సూక్ష్మాణమపి అహం జీవ, నేనే జీవుణ్ణి అని కూడా చెప్పాడుగా. మరి రెండు కలిపితే దాని అర్థం ఏంటి? ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్ర అని ఎరకాలంట. ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రాభినయం, ఇద్దరూ ఒకటే. జీవుడే పరమాత్మ, జీవుడు వెనకాల ఉన్నవాడు పరమాత్మే, పరమాత్మయే జీవుడు వేషంలో ఆడుతున్నాడు. నేనే జీవుడిని అంటున్నాడు పరమాత్మ. మనం చాలా ఒక కామన్ సిద్ధాంతం వింటాం, అన్ని మతాలు, చాలా మతాల్లో ఉంది ఇది. జీవుడు భగవంతుణ్ణి మర్చిపోయాడు, మర్చిపోవడం వల్ల పాపాలు చేశాడు, పాపాలు చేయడం వల్ల కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అనే సిద్ధాంతం మనం చాలా వింటాం. అనేక మతాల్లో ఉంటుంది, అనేక సాంప్రదాయాల్లో ఉంటుంది, అనేక మతాల్లో కూడా ఉంటుంది. ఒక్కసారి భగవంతుడు చెప్పిన మాటలే మనం వెళ్దాం, తీసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట, మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ అంటే ఏంటి?
మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. నా వలననే స్మృతి, జ్ఞానం, అపోహనం అన్నీ నా వలనే జరుగుతున్నాయి. మరి జీవుడు మర్చిపోవడం ఏంటి? ఇదే జగన్నాటక సూత్రధారి ఆడించే నాటకం ఇదే. చూడండి జాగ్రత్త. మర్చిపోయినది ఎవరు? ఆత్మలో ఒక మతిమరుపు క్రియేట్ చేస్తే అప్పుడు అందులోంచి ఒక జీవుడు బయటకు వచ్చాడు. హాయిగా పడుకున్నాం మనం, మనలోంచి ఒక స్వప్నద్రష్ట ఈశ్వరుడిలా బయలుదేరాడు. ఆ స్వప్నద్రష్ట ఒక లోకాన్ని సృష్టించాడు. అందులో అనేక మంది జీవులు ఉన్నారు, అనేక దేహాలు ఉన్నాయి. అందులో ఒక దేహాన్ని నేను అనుకునేవాడే స్వప్న పురుషుడు. ఆ స్వప్న పురుషుడే ఆ స్వప్న దృశ్యంలో ఉన్న జనాలందరినీ చూస్తున్నాడు. నేను కూడా ఒక జీవుణ్ణి, వీళ్ళందరూ కూడా జీవులు అనుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ స్వప్న పురుషుడు? స్వప్న ద్రష్ట సృష్టించిన స్వప్నంలోనే కదా సంకల్పాత్మక సృష్టి. అది కూడా ఆ స్వప్న ద్రష్టలో మళ్ళీ ఆ స్వప్న పురుషుడు కలిసిపోయినప్పుడు అనేకత్వం ఉంటుందా? ఉండదు కదా. ఆ స్వప్న ద్రష్ట జాగ్రత్త పురుషులో కలిసిపోయినప్పుడు అసలు స్వప్నలోకం ఉంటుందా? ఉండదు కదా. అదేవిధంగా ఈ జాగ్రత్త పురుషుడు ఆత్మతత్వంలో ప్రవేశిస్తే, ఈశ్వరతత్వంలో ప్రవేశిస్తే, భగవత్తత్వంలో ప్రవేశిస్తే, బ్రహ్మతత్వంలో ప్రవేశిస్తే, పరమాత్మలో ప్రవేశిస్తే, ఈ జాగ్రత్త పురుషుడు పరమాత్మలో ప్రవేశిస్తే ఏమవుతుంది? అప్పుడు మనకి ఈ అనేకత్వం కూడా ఒక అవలీలగా, అంటే ఆయన లీలగా చూపెడుతున్న ఒక ఆట మాత్రమే. ఇది కూడా ఒక స్వప్నం మాత్రమే. ఇందులో నిజంగా ఎవరూ పాపాలు చేయట్లేదు, ఎవరూ పుణ్యాలు చేయట్లేదు. పాపం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోవట్లేదు, పాపాలు చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోవట్లేదు, పుణ్యాలు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోవట్లేదు. మేలుకోనంత వరకు ఇవన్నీ ఓకే. కానీ శాస్త్రం చెప్పేది ఏంటి? మేలుకో మేలుకో మేలుకో. కర్మచక్రంలోంచి బయటపడు. కర్మచక్రంలోంచి ఎలా బయటపడతాం? కర్మచక్రంలోంచి బయటపడే మార్గం భగవంతుడే చెప్పాడు. నాకు కర్మఫలం యందు ఆసక్తి లేదు, అయినా సరే నేను ఎప్పుడూ కర్మ చేస్తూనే ఉంటున్నాను. ఈ రకంగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాడికి కూడా కర్మబంధనం ఉండదు. ఇది చాలా గమ్మత్తైన మంత్రం, శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిన్న స బధ్యతే. ఇది ఎంత సూక్ష్మమైన శ్లోకం అంటే చూడండి, భగవంతుడు ఏమంటున్నాడు అక్కడ? నాకు కర్మ ఫలితం యందు ఆసక్తి లేదు. నమాం కర్మాణి లింపంతి, నన్ను కర్మ బంధించదు. నన్ను కర్మ బంధించదు, నాకు కర్మఫలం యందు స్పృహ లేదు. ఇలా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు కూడా కర్మబంధనం ఉండదు. అదేంటి? నేను భగవంతుని తెలుసుకోవడం ఏంటి, నా బంధనాలు పోవడం ఏంటి? ఏదో గమ్మత్తు ఉంది ఇందులో, ఏదో ఒక రహస్యం ఉంది. ఇప్పుడు సపోజ్ బిల్ గేట్స్ చాలా ధనవంతుడు అని నేను తెలుసుకున్నాను అంటే నేను ధనవంతుడు అవుతానా? అవ్వను కదా. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏంటి ఇలాగంటున్నారు? నన్ను తెలుసుకుంటే నీకు కర్మబంధనం ఉండదు అంటే దాని అర్థం ఏంటి? నేను దేన్నైతే నేను కర్మబంధనంలో ఉన్నాను అని అనుకుంటున్నానో దాని వెనకాలన్న సత్యం కూడా ఆయనే. ఆయనే ఇక్కడ కూడా ఉన్నాడు, ఆయనే నాలో కూడా ఉన్నాడు. ఆయన నాలో ఉన్నాడు ఎక్కడ చెప్పాడు?
ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈశ్వరుడే అందరి హృదయాల్లో ఉన్నాడు అన్నాడు. అలాగే 13వ అధ్యాయంలో బ్రహ్మతత్వం గురించి చెప్పేటప్పుడు ఆ బ్రహ్మతత్వం ఎక్కడుందంటే అది కూడా హృదయంలోనే ఉందన్నాడు. హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, హృదయంలోనే బ్రహ్మతత్వం ఉంది, హృదయంలోనే అందరూ హృదయంలోనే ఉన్నారు. అబ్బా, ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందా హృదయంలో! అబ్బే, అంతా కలిపి ఎంతమంది? ఒకే తత్వం. పేర్లు మార్చుకొని మనం కంగారు పడవలసిన అవసరం లేదు. మన శాస్త్రాల్లో ఇప్పుడు భగవద్గీత ఉంది, అలాగే శ్రీమద్ దేవి గీత ఉంటుంది, శ్రీ శివగీత ఉంటుంది. ఒకే శ్లోకాలు. భగవద్గీతలో ఏ శ్లోకాలు ఉన్నాయో శ్రీమద్ దేవి గీతలో కూడా అవే శ్లోకాలు ఉన్నాయి, శివగీతలో కూడా అవే శ్లోకాలు ఉన్నాయి. అందరూ ఒకే మాట చెప్తున్నారు, సృష్టికి మూలం నేనే, నా తప్ప ఇంకెవరు లేరు, నాలోంచే అందరూ వచ్చారు, నాలోనే అందరూ ఉంటారు, నాలోనే అందరూ కలిసిపోతారు, అంతా నేనే నేనే నేనే, నా శరణంలోకి వచ్చేస్తే నీకు మోక్షాన్ని ఇస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం. అందరూ చెప్తున్నారు అవే డైలాగులు. శివుడు చెప్పినా అవే, పార్వతీదేవి చెప్పినా అవే. శివగీతలో శివుడు రాముల వారికి చెప్తున్నారు. రాముల వారికి ఒకానొక కండిషన్లో, ఒకానొక పరిస్థితిలో ఆయన దుఃఖము చేత అభిభూతుడైపోయాడు. ఎప్పుడు? రావణాసుడు సీతమ్మని తీసుకెళ్ళిపోయినప్పుడు. అసలు ఆ దుఃఖంలోంచి ఆయన బయటికి రావట్లేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అయినప్పుడు రాముల వారు ఆయనకి నమస్కరించి, అసలు నాకు అన్నీ తెలుసు, అయినా సరే ఇలా ఎందుకు జరుగుతోంది, ఈ దుఃఖానికి కారణం ఏంటి అని అడిగితే మొత్తం మళ్ళీ వేదాంత రహస్యాలతో శ్రీ శివగీత అనేది దాదాపుగా 750 శ్లోకాల్లో, అందులో బోళ్ళన్ని శ్లోకాలు ఉపనిషత్తుల్లోంచి, బోళ్ళన్ని శ్లోకాలు భగవద్గీతలో మనం తెలుసుకున్నవి అవే ఉంటాయి. అవే శ్లోకాలు అలాగే మళ్ళీ దేవీగీతలో ఉంటాయి. అక్కడ దేవీగీత సందర్భంలో పార్వతీదేవి హిమరాజుకి, అంటే హిమాలయ పర్వతరాజుకి ప్రత్యక్షమయ్యి, నేను నీ ఇంటన పుడతాను, ధర్మ సంస్థాపనం కోసం నేను వస్తున్నాను అని మొత్తం తన రహస్యాలన్నీ, తన విశ్వరూపం చూపెట్టి తన రహస్యాలన్నీ చెప్తుంది. అందులో ఈ మన భగవద్గీతలో ఉన్న విశ్వరూపం, దేవీగీతలో ఉన్న విశ్వరూపం, అలాగే శివగీతలో ఉన్న విశ్వరూపం, అందరూ విశ్వరూపాలు చూపిస్తున్నారు. అందరూ ఒకటే. ఏ దేవుణ్ణి మనం పూజిస్తాం? ఎందుకు ఉపనిషత్తులో ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. ఆ ఈశా అంటే ఎవరు? రాముడా, కృష్ణుడా, శివుడా, దుర్గా, గణపత? ఎవరు? ఎవరి భావన ఎలా ఉంటే అలాగా. భక్తుడి హృదయంలో రాముడే సర్వం అనుకున్న వాడికి రామస్తు భగవాన స్వయం. కృష్ణుడే భగవంతుడు అనుకునే భక్తుడికి కృష్ణస్తు భగవాన స్వయం. శివుడే భగవంతుడు అనుకునేవాడికి శివస్తు భగవాన స్వయం. పార్వతీదేవే సర్వం అనుకునే వాళ్ళకి దేవ్యస్తు భగవాన స్వయం. అంటే ఏంటి దాని అర్థం? రూపం అనేది భక్తుల యొక్క హృదయంలో ఎటువంటి భావనలు ఉన్నాయో, ఏ భావాన్ని వాళ్ళు క్యాచ్ చేయగలరో, వాళ్ళ హృదయం ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో, ఆ ఫ్రీక్వెన్సీతో ఉన్నది ఏ రూపానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారో, ఆ లీలలు, ఆ కథలు వింటే వాళ్ళల్లో కొంచెం అంతఃకరణ శుద్ధి జరిగి ఎప్పటికైనా సరే మళ్ళీ తత్వాన్ని తెలుసుకుని రూపంలో ఉన్న భగవంతుడితో మనం భక్తి చేయాలి అంటే ఆయనకి మనకి ఒక భేదం ఉండాలి. భేదం ఉన్నప్పుడే భక్తి సంభవం. మరి అభేదం ఉన్నప్పుడే మోక్షం సంభవం. నిరాకారమైనటువంటి బ్రహ్మతత్వంలో మనం ప్రవేశిస్తే మోక్షం. సాకార రూపంలో ఉన్న భగవంతుణ్ణి మనం ఆరాధిస్తే అది భక్తి. భక్తి గొప్పదా, జ్ఞానం గొప్పదా అంటే అది పిచ్చి ప్రశ్న. హృదయం గొప్పదా, మెదడు గొప్పదా?
రెండు గొప్ప, రెండు ఇంపార్టెంటే మనకి. మెదడు లేకుండా హృదయం ఉంటే ఏమవుతుంది? అది మూఢనమ్మకాలకో, అంధవిశ్వాసాలకో, లేదా అనేక రకాల వీక్నెస్, కోపతాపాలకో రకరకాలుగా వెళ్ళిపోతుంది. అదే హృదయం లేని మెదడు ఎంత డేంజరస్. హృదయం లేని మెదడు అంటే అది ఎంత క్రికెట్ అయిపోవచ్చు, ఎంత క్రూయల్ అయిపోవచ్చు, ఎంత డేంజర్ అది. కాబట్టి జ్ఞానము, భక్తి రెండింటిని చక్కగా సమన్వయం చేసుకుని రూపం ఉన్న భగవంతుణ్ణి భక్తి చేసుకుంటూ నిరాకారంగా ఉన్న బ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకుని అది ఇది రెండు కలిపితేనే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్దనం అని చూసినప్పుడు ఈ కాస్మిక్ డ్రామా, ఈ కాస్మిక్ ప్లే ఏదైతే నడుస్తోందో ఆ కాస్మిక్ ప్లేలో ఆ భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు అని చూస్తూ మన కర్మల్ని ఎప్పుడు మనం ఆచరణలో పెడితే అటువంటి కర్మలు మనకి బంధించవు. కాబట్టి మనం సంతోషంగా, ఆనందంగా 100 సంవత్సరాలు మన కర్మల్ని చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి అని కోరుకోమంటోంది రెండో మంత్రం. కుర్వన్నేవేహ కర్మాణి జిజి విషేచ్ఛతగం శతం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇటువంటి కర్మ మనల్ని బంధించదు. మనం అస్తమానం కర్మచక్రంలో పడిపోయాను, నేను కర్మచక్రంలో పడిపోయాను, నా కర్మ బంధించేసింది అంటే అర్థం చేసుకోవట్లేదు. నాకేదో సంచిత కర్మ ఉంది, ప్రారబ్ధ కర్మ ఉంది, ఆగామి కర్మ ఉంది. సంచిత కర్మ అంటే పూర్వం చేసి స్టోర్ హౌస్ అనమాట. అందులోంచి కొంత ఇప్పుడు మనకి ఫలితాన్ని ఇచ్చేవి ప్రారబ్ధం. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా చేస్తున్నాను కదా, అది ఆగామి, మళ్ళీ ఫ్యూచర్కి యాడ్ అయిపోతుంది. ఈ చక్రం నుంచి బయటకు వచ్చేది అలా ఇంతేనా? ఇంకా కాదు 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 ఆ చక్రంలో వచ్చే మార్గమే ఈశావాస్యం ఇదం సర్వం. ఎప్పుడైతే ఈశావాస్యం ఇదం సర్వం అని తెలుసుకుంటున్నామో నేను నాది అనేది వదిలేస్తున్నాము. లోపల బయట అంతా ఆ భగవతత్వమే వ్యాపించి ఉన్నది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడే, నేను కాల స్వరూపుణ్ణి, నీ రథం మీద కూర్చోడి నీ రథసారథ్యానికి వచ్చాననుకున్నావా పిచ్చి మాలోకమా? కాలస్వరూపుణ్ణి. నువ్వు వీళ్ళు ఇప్పుడు యుద్ధం చేయకుండా వీళ్ళని చంపకపోయినా నేను చంపేస్తాను. వాళ్ళు ఎలాగో చచ్చిపోతారు. నువ్వు యుద్ధం చేయకపోయినా చచ్చిపోతారు. కాబట్టి యుద్ధం చేసి ఆ క్రెడిట్ని నువ్వు తీసుకుని ఆ విజయాన్ని రాజ్యాన్ని నువ్వు అనుభవించు. కేవలం నిమిత్త మాత్రుడిగా ఉండు అని చాలా భయంకరంగా ఉంటుంది ఆ శ్లోకం. ఒళ్ళు జాగరిస్తుంది కాలస్వరూపుణ్ణి నేను అనేసరికి. అన్నీ చెప్పి చివరికి ఏమంటున్నాడు ఆయన? నువ్వు నిమిత్త మాత్రుల్లా ఉండు. కాబట్టి మనం కూడా మన బాధ్యతలు ఏంటో తెలుసుకుని, మన డ్యూటీస్ ఏంటో తెలుసుకుని, బాధ్యతలు ఉంటాయి అవి చేసుకోవాలి అంతే. బంధనం ఎక్కడ ఉంటుంది? బంధనం ఎప్పుడు ఉండదు. బాధ్యతలు ఉంటాయి, బంధనాలు ఉండవు. పూర్తి గేమ్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడా బంధనం అనేది లేదు. మనం ఆత్మస్వరూపులం. ఒక తాడుతో మనం ఆకాశాన్ని కట్టలేం కదా, అలాగే మనం ఆత్మస్వరూపులం. ఆ ఆత్మస్వరూపాన్ని ఒక జడ వస్తువు ఎలా బంధిస్తుంది? బంధించలేదు కదా. కాబట్టి ఈ రకంగా మనం ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని అనుసంధానం చేస్తున్నప్పుడు, అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడని తెలుసుకుంటున్నప్పుడు మనకింకా కర్మబంధనం అనేది ఉండదు. కాబట్టి 100 సంవత్సరాలు ఆనందంగా మన కర్మల్ని చేసుకుంటూ, అంటే ఎటువంటి కర్మల్ని? ధర్మయుక్తమైనటువంటి కర్మల్ని. శాస్త్రం మనకి ఏదైతే ఆర్డర్ చేసిందో, ఆర్డైన్డ్ డ్యూటీస్ మనకి ఏమేమైతే చేసుకోమని పర్మిషన్ ఇచ్చిందో అలాంటి కర్మల్ని ఆనందంగా చేసుకుంటున్నప్పుడు మనకి బంధనం అనేది ఉండదు. కర్మబంధనంలోంచి బయటికి రావడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. అంటే ఏంటి?
నేను కర్తని నేను భోక్తని అనే భావన విడిచిపెట్టి హరి కర్త హరి భోక్త, భగవంతుడే కర్త భగవంతుడే భోక్త అని తెలుసుకోమంటున్నారు. హరి ఓం.